మానేసేసి మనమే ప్రకృతి వైద్యం అండి. పొద్దున్నే 2 దొండకాయలండి, మధ్యాహ్నం 2 బీరకాయలండి. పొయ్యి మీద పెట్టమండి, కొయ్యమండి. జంతువుల అలా తింటామండి, ఉండగానే కోసుకుంటాం. దెబ్బైపోతుంది దేశం. ఏం తినేవాడు అది తినాలి, ఎక్కువ తినద్దని చెప్పారు. శాకాహారానికి ఆధ్యాత్మికతకి ఏం సంబంధం లేదు. ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి. నేను మరోసారి చెప్తున్నా, రామకృష్ణుడు క్షత్రియులు, వాళ్ళు మాంసాహారం తిన్నారమ్మ. దేవతలు రామకృష్ణుడు క్షత్రియులు హాయిగా తిన్నారు, ఏం లోపం లేదు. రామాయణంలో స్పష్టంగా అందుకేం సిగ్గుపడడం చెప్పలేదు. దేవుడు మోసం తినడం, రాముడు దేవుడు ఎప్పుడు అయ్యాడు? రామాయణ కథ జరిగింది. నేను మనిషిని మొర్రోని ఆయన చెబుతున్నాడు, నువ్వనే తవురికి ఇక్కడ. ఆయన క్షత్రియ పుత్రుడు తినకుండా ఏం చేస్తాడు? అది తప్పు కదే. వశిష్ఠుడు తినలేదు, సంతోషించు. రాముడు తినాలి, వశిష్ఠుడు తినకూడదు. అది నీ వృత్తిని బట్టి. బ్రాహ్మణుడు కూడా వాడు వేదం చదువుతారు, ఆ ఉచ్చారణ, ఆ పరిస్థితి, ఆ పవిత్రత ఉండకపోతే పాడైపోతుంది అక్కడ. అందుకని బ్రాహ్మణులకు చెప్పారు. వాళ్ళు ఇవాళ రకరకాల వృత్తులు చేసి రకరకాల వృత్తులు అందరూ పడదు. ఎవరు ఏమిటో తెలియదు, అసలు తెలియడం పెద్ద విషయం అని కాదు. ఇవాళ దేశాన్ని